రైట్. ఈరోజు తెల్లవారుజామున సింహాచలంలో అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటన మొత్తం మీద దేవాదాయ శాఖ అధికారుల సమన్వయ లోపాన్ని మనకి ఎత్తి చూపుతోంది. దీంట్లో 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుంటుంది, దీన్ని బేస్ చేసుకుని మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలనంటే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, దీనిపైనే మాట్లాడదాము. స్టూడియోలో ఉన్నారు వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి నాయకులు. నమస్కారం అండి. అండ్ అలాగే మనతో జాయిన్ అయ్యారు ఆనంద్ సూర్య గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్. నమస్కారం అండి సూర్య గారు. నమస్కారం మేడం. రైట్. ముందుగా వెంకటేశ్వరరాజు గారు, మనం కొద్ది నెలల క్రితం మనం మాట్లాడుకున్నాము దేవాదాయ శాఖను కంప్లీట్గా రద్దు చేయాలి అని హిందూ సంఘాలన్నీ కూడా విజయవాడలో ఒక భారీ బహిరంగ సభను పెట్టుకున్నారు. మీరు సక్సెస్ అయ్యారు అందులో. కానీ మరి అది అనుకున్న తర్వాతనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. శ్రీశైలం కావచ్చు, తిరుపతిలో గోవుల వృత్తి కావచ్చు, తర్వాత ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ విషయం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటి వాదన తెర మీదకి వస్తుంది. అమ్మా, వైఫల్యం నిజంగా కూడా దేవాదాయ శాఖ ఒకటి, ధర్మాదాయ శాఖ అనేటువంటిది ఒకటి పెట్టి కోట్లాది రూపాయలు ఆ యొక్క ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని ఒక్కొక్క రూపాయి మేము దేవుడి దగ్గరికి వెళ్తాము, ఆ భగవంతుని దర్శనం చేసుకుంటాము, ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటాము, మేము అనుకునేటువంటి ఐహికమైనటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ దేవదేవుళ్ళు తీరుస్తారు, ఆ అమ్మలు ఆ దేవుళ్ళు అందరు తీరుస్తారు అనేటువంటి భావనతో ఎవరైతే మనస్ఫూర్తిగా వెళుతున్నటువంటి అయితే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజంగా కూడా అవమానం జరుగుతున్నట్టే లెక్క. ఒక విషయం చెప్పాలంటే ఎలా, ఎందుకు అనంటే ఇవాళ వాళ్ళు ఒక సంవత్సరం పోతున్నట్టే అందరు ధనవంతులే రారు కదండి దేవుని దర్శనం చేసుకోవడానికి. ఒకటి. రెండో విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేంత వరకు కూడా ఏం జరుగుతుంది ఏంటి, అసలు వాళ్ళు ఎన్ని గంటలు నిలబడుతున్నారు, ఎన్ని గంటలు ఆ దేవదేవుడి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. ఒక తిరుపతినే కాదండి విషయం చెప్తున్నాను. ఇవాళ తిరుపతి అంటే అటానమస్ బాడీ, కానీ మిగతా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది పెట్టి దేవునికి ఆదాయము ధర్మానికి ఆదాయము ఈ 2 ఆదాయాలు చూసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎండోమెంట్ శాఖ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ అనేక మంది వేలాది మంది పనిచేస్తున్నారు. ఇవాళ అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్కృత్యాలు నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల పైన ఉండేటువంటి ఎవరైతే కమిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేల యొక్క ఛలాలు ఉంటారు అక్కడ, వాళ్ళనే నియుక్తి చేసుకొని వాళ్ళకి ఆగమం తెలుసా, పంచరాత్రం తెలుసా, లేకపోతే ఏ విషయం చెప్తున్నా అక్కడ పూజాధికారులు ఏం జరుగుతున్నాయి, ఆ దేవుడు ఏంటి, ఆ డైటీ ఏంటి, ఆ స్థల పురాణం ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి పూజాధికారులు ఏ విధంగా జరుగుతున్నాయి, వైఖానసం జరుగుతుందా, పాంచరాత్రం జరుగుతుందా అనేటువంటిది తెలియకుండా ఉండేటువంటి ఈ కమిటీలు కూడా ఇటువంటి చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అందుకొరకే ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఇవాళ రోజు కూడా మన నోళ్ళలో నాలుతూ ఉన్నాయి, పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో రోజు వస్తున్నాయి. వాళ్ళు తిరుపతి కాగానే సింహాచలం భద్రాచలం లేకపోతే ఇంకో టెంపుల్, లేకపోతే అంతర్వేది, లేకపోతే ఇంకోటి. అదే ఒక విషయం చెప్తాను. ఇవాళ కంచిపీఠం ఉంది, శారదాపీఠం ఉంది, తర్వాత ఏది శృంగేరి పీఠాలు ఉన్నాయి, అనేకమైనటువంటి పీఠాలు భవ్యంగా నడుస్తున్నాయి. ఒక్కటి కూడా పేపర్లలో వస్తుందా ఇవాళ? కొన్ని వేలాది లక్షలాది కోట్ల రూపాయలతో నడుస్తున్నటువంటి అవి కూడా భవ్యంగా నడుస్తున్నటువంటి విషయం అది. మనం దీనికి ఒకసారి కంపారిజన్ చేద్దాం. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి మొత్తం ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్. కుహనా సెక్యులరిజం అనేటువంటి పేరుతో ఇవాళ ఆ దేవుని మీద నమ్మకం ఉందా, ఆ దేవుని మీద భక్తి ఉన్నదా, ఆ దేవుడు అక్కడ ఎందుకున్నారు? ఇవాళ మనం ఒక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం అక్కడ ఏదైతే డైటీ ఉంటుందో, అంటే ఆ ఒక విగ్రహం ఏదైతే ఉందో అది విగ్రహమే అన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ అంటే విషయం ఏంటంటే అతనే అధిపతి. ఇవాళ మనము నాకు 4 ఎకరాలు ఉంది, నాకు ఇల్లు ఉంది, నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఇవన్నీ నాయే అనేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ విగ్రహానికి అటువంటిది మనం ఆపాదిస్తాం ఇవాళ. అంటే దాంట్లో ఆ దేవుడే దానికి ఇన్ఛార్జ్, దేవుడే దానికి అధిపతి, దేవుడే దానికి మొత్తం టోటల్ హోల్ అండ్ సోల్ ఆయనే అని మనం భావించి అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తాం. అటువంటి పరిస్థితులలో ఆయనకి ఇచ్చేటువంటిది ఏముంది, అక్కడ ఏం చేస్తున్నాము ఏంది అనేటువంటి తెలియని వాళ్ళు ఇవాళ వచ్చేసి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అనేకమైనటువంటి ఇవాళ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్యమతస్తులు ఉన్నారు, తర్వాత ఆస్తికులు నాస్తికులు అందరూ అందులో పనిచేస్తున్నప్పుడు ఆ దేవుని మీద ఉండేటువంటి భక్తి ఎక్కడ ఉంటుందండి? ఒక విషయం చెప్తున్నాను,
కాబట్టి నేను అనేది ఏంటంటే అసలు ఈ డిపార్ట్మెంట్ని రద్దు చేసి రద్దు చేసి అవునండి, బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు ఉన్నారు, బయట లేరా? పీఠాధిపతులు, మఠాధిపతులు, విషయం చెప్తున్నానమ్మా. వీళ్ళందరూ కూడా ఇంకా ఒక మఠాధిపతులు, పీఠాధిపతులే కాకుండా బ్రహ్మాండమైనటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళు నిస్వార్థంగా చేస్తున్నటువంటి భక్తులు చాలా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు 6 రకాలుగా దాన్ని విభజించి ఇవాళ ధూపదీప నైవేద్యాలు లేనటువంటి, పాపం దానికి నోచుకున్నటువంటి ₹1 ఇన్కమ్ లేనటువంటి గుళ్ళనేమో వదిలిపెడతారు, కోట్ల రూపాయలు వచ్చేటువంటి గుళ్ళనేమో వీళ్ళు ఆక్యుపై చేసేసుకొని దాని మీద ఉండేటువంటి దాన్ని సర్వశ్రేయు నిధని తర్వాత వాటన్నిటిని మరలిస్తున్నటువంటి పరిస్థితి వల్ల జరుగుతున్నది. అటువంటిది జరగకూడదనే ఉద్దేశంతో ఇవాళ హైందవ శంఖారామం అనేటువంటిది పెట్టి భవ్యంగా, అది నిజంగా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ మాట్లాడతాను వెంకటేశ్వరరాజు గారు. ఆనంద్ సూర్య గారితో మాట్లాడదాం. సూర్య గారు, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్ల పంపిణీలో జరిగినటువంటి తొక్కిసలాటను మరవక ముందే ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడాను ఆ శాఖలో ఎలాంటి మార్పు రాలేదు. దానికి ఉదాహరణనే ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. సో మొత్తానికి దేవాదాయ శాఖను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్లు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దేవాదాయ శాఖ సమన్వయ లోపంతో జరుగుతున్నటువంటి ఇవన్నీ ఎలా చూస్తారంటారు? మీరేం చెప్తారు? నమస్కారం అమ్మా. అక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి వారందరికీ, ఇప్పుడే మాట్లాడిన వెంకటేశ్వర్లు గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నమస్కారం. ఈ రోజున సింహాచలం దేవస్థానంలో ఏదైతే తెల్లవారుజామున జరిగి భక్తులు 7 మంది చనిపోయారో దానికి నేను నా తరఫున, మా కమ్యూనిటీ తరఫున, మా పార్టీ తరఫున కూడా నేను చింతిస్తున్నాను. వారికి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రకంగా జరిగింది అంటే ప్రకృతి నిన్నంతా పెద్ద 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 వర్షాలు వచ్చి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సింహాచలం చుట్టుపక్కలంతా కూడా జరిగింది. మనం మానవ మాత్రంగా చేయవలసిన ఎన్ని కార్యక్రమాలు చేసినా దైవం అనుకూలించి దైవం సపోర్ట్ చేసినప్పుడు అన్ని మంచిగా జరుగుతాయి. నిన్న ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దాని మీద, అక్కడ జరుగుతున్న పరిణామాల మీద మరి మా హోంమంత్రి గారు శ్రీమతి అనిత గారు తదితరులందరూ కూడా ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుని చనిపోయిన కుటుంబాల వారికి అత్యధిక శక్తిగా మరి కాంపెన్సేషన్ కూడా ఇవ్వడానికి కూడా చంద్రబాబు వెంటనే కూడా ఆలోచన చేసి వారికి ఇచ్చేదానికి అన్ని రకాలుగా ఏ పార్టీ సంబంధించిన వారైనా, దేనికి సంబంధించిన వారైనా అందరికీ న్యాయం చేసే రకంగా మా పార్టీ, మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మరి మృతులందరికీ కూడా వారందరూ కూడా 2 లక్షల రూపాయలు వారు ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాను. అవన్నీ ఓకే, మీరు అంటున్నారు ప్రకృతి వైపరీత్యం అని, కానీ ఇది మానవ తప్పిదంగా దీన్ని చూస్తున్నారు. ఎందుకంటే వారం రోజుల క్రితం కట్టినటువంటి గోడ మనకు తెలుసు దాని ఏ రకంగా ఉంటుంది కండిషన్ అనేది. అంత మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఎలా పంపిస్తారు అని అడిగేటువంటి జనాలకి మీరేం సమాధానం చెప్తారు? దాని మీద ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ వేసి ఆ గోడ కట్టిన దానికి సంబంధించిన విషయాల మీద పూర్తి స్థాయి విచారణ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత అది అనుకున్నట్టు వారం రోజుల కింద కట్టిన గోడ కాబట్టి వర్షం ఎక్కువ అవటం కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు వాటిల్లోనూ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయం మనందరం చూస్తున్నాం. చాలా చింతిస్తున్నాం, చాలా పరిస్థితి. సో మరి ఈ సంఘటన కూడా నానా రకాలుగా మీ నెట్వర్క్, ఆనంద్ సూర్య గారు, మీది టెక్నికల్ ప్రాబ్లం ఉందండి, మీ సిగ్నల్ సరిగా లేదు, మీ ఆడియో క్లారిటీ లేదండి. సో ఫైనల్గా
ఇది ఇలాంటివి జరగకుండా ఉండాలనంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, మీరు కన్క్లూడ్ చేయండి. చర్య ఒక విషయం ఏంటంటే అసలు ఈ డిపార్ట్మెంట్లు ఇవి మా నెత్తి మీద పెట్టొద్దండి. ఇవాళ ఏ మస్జిదులు డిపార్ట్మెంట్కు ఉన్నది, ఏ మస్జిదులకు డిపార్ట్మెంట్ ఉంది, ఏ వేటికి డిపార్ట్మెంట్ ఉంది. ఇవాళ క్రిస్టియన్ చర్చెస్కి డిపార్ట్మెంట్ ఉందా, లేకపోతే మస్జిద్ డిపార్ట్మెంట్ ఉందా? హిందువుల యొక్క దేవాలయాలకు, హిందువుల యొక్క ఇన్కమ్కు, హిందువుల దాని మీదే వీళ్ళు ఏది వాళ్ళు అడ్జేస్తారా ఏంటి అది చెప్తున్నాను విషయం ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇవాళ ముగ్గురుతో కమిటీ చేశారు. ఐఏఎస్ ప్లస్ ఇంకొక ఇద్దరు కలిపి ఎండోమెంట్ ఆఫీసర్ను ఒక ఆయనను తర్వాత ఇంకోటి కలిపి వేశారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది, ఇప్పుడు అక్కడ ప్రతి టెంపుల్స్ దగ్గర డిపార్ట్మెంట్లలో ఏది కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేశారు, ఏంటి, దాన్ని ఏంది, దాని యొక్క నాణ్యత ఏంది, దాని కథ ఏంది, ఎట్లా కూలిపోయింది, అది క్యూరింగ్ చేశారా లేదా, దాని యొక్క పర్సంటేజ్ ఎంత, 1:2నా 1:2:4 ఏం చేశారు వాళ్ళు, దాదంతా చూడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ. అయితే దీనిపైన ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ కానీ ఏం చేయాలి అని అంటే మీరు కోరుకుంటున్నారు, చెప్పండి. ప్రభుత్వము అవసరమే లేదు, దేవాదాయ శాఖ అవసరమే లేదు, ఇవన్నీ సరే. దీని మీద అయితే ఇప్పుడు జరగాల్సినటువంటి విషయం ఏంటంటే ఇమీడియట్గా జరగాల్సిన విషయం, దాని మీద కమిటీ చేశారు, దాన్ని ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది, ఎట్లా జరిగింది, అది ఏ విధంగా జరిగింది, అక్కడికి ఎందుకు పంపించారు, ఎలా జరిగింది, ఆ గోడ ఎందుకు ఆ విధంగా అది చేశారనేటువంటిది దాని ఒక విషయం. ఇవాళ అక్కడ ఒక్కడే కాదండి, ఇప్పుడు ప్రతి దేవాలయాల విషయంలో కూడా చూస్తే ఎవరు పట్టించుకునే నాదుడు, ఇవాళ డిపార్ట్మెంట్ ఉండి కూడా పట్టించుకునే నాదుడు లేకుండా ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి ఇవాళ. అటువంటి పరిస్థితులలో ఇవాళ మాకు దేవాలయం అవసరం లేదు, వాళ్ళ యొక్క నిగరాని అవసరం లేదు, వాళ్ళు ఏం అవసరం లేదు. మాకు కావాల్సింది డిపార్ట్మెంట్ను అబాలిష్ చేసేయండి, ఏది భక్తులకు అప్పచెప్పండి, వాళ్ళు బ్రహ్మాండ మీకంటే భవ్యంగా చూసుకుంటారు. మీరు ఏమైనా జీతాలు తీసుకొని మేము జీతాలు తీసుకుంటున్నాం కదా పనిచేస్తాం అంటే దాని మీద భక్తి లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఇవ్వంతా దీన్ని చూస్తే. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ సింహాచలం జరిగింది, మన అంతర్వేది జరిగింది, దానికన్నా ముందు తలలు తీసేసి పడేసినటువంటి పరిస్థితులు జరిగినాయి, ఇటువంటి అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి పులి స్టాప్ పెట్టాలంటే భక్తులకు అప్పచెప్పండి, భక్తులు చూసుకుంటారు. రైట్, ఓకే. ఆనంద్ సూర్య గారు మీరేమంటారు దీనిపైన? భక్తులకు అప్పచెప్పాలి, దేవాదాయ శాఖను కంప్లీట్ గా రద్దు చేసి భక్తులే దేవాలయాలను సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, దేవాలయాల ఆదాయానికి సంబంధించి కావచ్చు, రాజకీయ పునరావాస కేంద్రాలు లేకుండా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది వెంకటేశ్వరరాజు గారు చెప్తున్నారు. మీరు ఏకీభవిస్తారా దీంతో? ఆ దిశగా ఆలోచించే విధంగా 2 లక్షల రూపాయలు ఆదాయంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి పూజారికి నాయుడు గారు తీసుకుని ఆ రకంగా దాన్ని కోరుకునే విధంగా చేయడానికి వాయిస్ అస్సలు రావట్లేదండి మీది, చాలా వీక్ సిగ్నల్ ఉంది. రైట్, ఫోన్ లైన్లో మనకి అందుబాటులోకి వచ్చారు ద్రోణంరాజు రవి గారు, బ్రాహ్మణ సంఘం నాయకులు. నమస్కారం అండి రవి గారు. నమస్కారం రవి గారు, ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి సింహాచలంలో 7 ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి మనం చూసాము. సో మొత్తానికి మానవ తప్పిదమని కొందరు, దేవాదాయ శాఖ పనితీరులో నుంచి విమర్శలు కూడా చూస్తున్నాం. దేవాదాయ శాఖలో ఉన్నటువంటి లోపాలకి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్తున్నారు. సో ఏం నేర్చుకోవాలంటారు ఇలాంటి పాఠాల నుంచి? మొన్న ఒక 6 నెలల క్రితం వైకుంఠ ఏకాదశి జరిగిన సంఘటన చూసి తర్వాత అయినా మనకి ఈ యొక్క దేవాదాయ శాఖలో బుద్ధి రావాలి. ఎక్కడ కూడా చలనం రావట్లేదు. అక్కడ చనిపోయిన వాళ్ళ సంఖ్యను బట్టి అయినా సరే ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. 2, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్న వ్యక్తి 4 రోజుల నుంచి అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇదే వ్యక్తి అక్కడ 9 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి. ఇవన్నీ మనము గమనిస్తూ ఉంటే అక్కడ పర్యవేక్షణ లోపమా లేకపోతే అధికార దాహమా ఏంటి అనేది అర్థం కాని విషయం. అక్కడ పనిచేస్తున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈఓ గారు కూడా ఇన్ఛార్జి ఈఓ గారే. అదేం దరిద్రమో తెలియదు. లాస్ట్ టైం జరిగిన ఈ ఇష్యూలో కూడా ఇన్ఛార్జి ఈఓనే, ఇప్పుడు కూడా ఇన్ఛార్జి ఈఓనే. అంటే ఎప్పుడు కూడా ఇన్ఛార్జి ఈఓతోనే ఈ యొక్క కేంద్రోత్సవాన్ని పరిపూర్ణం చేస్తున్నారు. ఈ ఇన్ఛార్జి ఈఓల వల్ల జరుగుతున్న పరిణామాల లేకపోతే వీళ్ళు ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఈ విధంగా తయారు చేస్తున్నారు అనేది అది ఆ దేవుడికే తెలియాలి. కానీ ఇక్కడ కట్టడాన్ని చూస్తే అసలు
అంత తొందరగా కట్టాలి అనే ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే, రెండు ఆ కట్టడాన్ని ఎవరు పరిశీలించినా కూడా ఆ కట్టడం తప్పు అండి. అది ఏ చిన్న రోడ్డు సైడ్ ఉన్న మేస్త్రిని మీరు పిలిచి అడిగినా కూడా ఆ కట్టడం తప్పు. మరి అంత తొందరగా అంత ఇదిగా కట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎన్ని రోజులు ఏం చేశారు? మరి ఉత్సవాలు వస్తున్నాయని తెలుసు కదండి. ఇవన్నీ ఏం చేస్తున్నారు అంటట్టు ఇది మానవ తప్పిదం మాత్రమేనండి. ఇప్పుడు ప్రజలే బలవుతున్నారు. మానవ తప్పిదాల వల్లే ఇప్పుడు ఇక్కడ అమాయకమైన ప్రజలు, భక్తులు బలవుతున్నారు. ఇప్పుడు ఎక్కడో చనిపోయిన వాళ్ళకి 15 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ సంఘటనలో జరిగిపోయిన వాళ్ళు కూడా ఒక నయా పైసా కూడా ఎవరు పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు కనీసం అదేవిధంగా ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ప్రకటించాలి. ఎందుకు? ఇది ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా తప్పు చేసింది. అంతమంది కలెక్టర్లు, ఇప్పుడు కలెక్టర్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు అక్కడ, మరి ఇన్ఛార్జ్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ 9 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. మరి ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం, విచారకరం అమ్మా. ఈ రోజు మీకు చెప్తుంది ఒకటే, దీని మీద న్యాయ విచారణ జరిపించండి సిట్టింగ్ జడ్జితో. ఎందుకంటే ఎప్పుడో కూడా విచారణ జరిపిస్తాం, దాన్ని మనం పరిగణలో తీసుకోవట్లేదు. కానీ ఈ భక్తుల యొక్క మనగడతో, భక్తుల యొక్క మనోభావాలతో సంఘటన జరిగిన తర్వాత విచారణ చేయడము, కమిటీలు వేయడం కాకుండా అసలు సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి దానిపైన ఫోకస్ చేస్తే బాగుంటుందంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, ఆనంద్ సూర్య గారు, వెంకటేశ్వరరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.